6 దశాబ్దాల పాటు 20 భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడిన గాన కోకిల ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వయో సహజ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. వయోధిక సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు జానకమ్మ మనవరాలు అప్సర విద్యుల్లా ఇన్స్టా వేదికగా ప్రకటించారు. జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలు ఆదివారం మైసూరులో జరపాలని నిర్ణయించామని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శన కోసం ఆమె పార్థివ దేహాన్ని మహారాజ క్రీడా మైదానంలో ఇవాళ ఉంచనున్నారు. మైసూర్ తాలూకా కణియహనహుండిలోని నవీన్ ఫామ్ హౌస్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు నిర్వహించనున్నారు. ఇక ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా పల్లపట్ల గ్రామంలో పుట్టారు. జానకి గుంటూరు జిల్లాలో జన్మించిన సిరిసిల్లలోనే తొలి అడుగులు మొదలయ్యాయి. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. వేములవాడ దేవస్థానం వద్ద హరికథలు, ఇతర శాస్త్రీయ సంగీతం వినేవారు. 3 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. తన 9 ఏళ్ల వయసులో ఆమె తొలి ప్రదర్శనను కూడా సిరిసిల్లలోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కుటుంబం రాజమండ్రికి చేరింది. తర్వాత కొవ్వూరులో చెందినటువంటి వారణాసి బలరామయ్య వద్ద పాటలు పాడడం నేర్చుకున్నారు. చదువుపై కంటే సినిమా పాటలపైనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎంత క్లిష్టమైన సినిమా పాట అయినా రేడియోలో వింటూ తిరిగి పాడేవారు. లతా మంగేష్కర్ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు. రాజమండ్రిలో అప్పట్లో క్రాంతి కళామండలి సంఘం తరపున కచేరీల్లో సినిమా పాటలు పాడేవారు జానకి. జానకికి 1959లో నెల్లూరుకు చెందిన రాంప్రసాద్తో వివాహమైంది. రాంప్రసాద్కు కూడా సంగీతం అంటే ఎంతో ఆసక్తి. భార్య ప్రతిభను గమనించిన రాంప్రసాద్ తన తండ్రితో ఏవిఎం స్టూడియో అధినేత వెయ్యప్పన్కు లేఖ రాయించారు. అక్కడి నుంచి పిలుపు రావడం, ఆడిషన్ టెస్టులో పాస్ అవ్వడం, ఆ సంస్థలో నెల జీతానికి చేరడం చకచకా జరిగిపోయాయి. విశేషం ఏంటంటే ఆ సమయంలోనే అక్కడ పనిచేస్తున్న మరో మధుర గాయని సుశీల ఆ సంస్థ నుంచి బయటకొచ్చేశారు. జానకి ఏవిఎం సంస్థలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరినా తన మొదటి పాటను ఆ సంస్థకు పాడలేదు. విధియిన్ విలయాట్టు అనే తమిళ చిత్రం కోసం పాడారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. 1957 ఏప్రిల్ 5న చెన్నైలోని గోల్డెన్ స్టూడియోలో ఘంటసాలతో కలిసి నీ ఆశ ఆడియోష జేజారే మణిపూస బ్రతుకంతా అమావాస్య లంబాడోళ్ళ రామదాస అనే పాట పాడారు. ఆ పాటను ఆరుద్ర రాస్తే పెండ్యాల స్వరపరిచారు. పెండ్యాలతో పాటు మరో సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ప్రోత్సాహం తోడవడంతో 3 ఏళ్లలోనే కాంట్రాక్టును రద్దు చేసుకుని ఏవిఎం నుంచి బయటకొచ్చేశారు. అంతేనా, తన స్వర జీవితం మొదలుపెట్టిన ఏడాదికే 6 భాషల్లో ఆమె 100 పాటలు పాడారు.